నమస్కారం సార్. సిస్టెన్స్ 2.0లో మెడ్లీపర్ అని ఎంసీపీఎంఈ కోసం మనం ఏ విధంగా అయితే రిక్వెషన్ ఇచ్చేవాళ్ళం దాన్ని ఆన్లైన్ చేయడం కోసం కొత్త ప్రొవిజన్ వచ్చింది సార్. ఇది మెడికల్ లీగల్ ప్లాట్ఫామ్ సార్. ఇది డెవలప్డ్ బై మెడికల్ డిపార్ట్మెంట్ సార్. దీంట్లో మనం ప్రీవియస్ ఇచ్చే ఎంసీ ఆన్లైన్ రిక్వెషన్ ఆఫ్లైన్ రిక్వెషన్ ఎలా ఇచ్చేవాళ్ళమో పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ కోసం ఎలా అయితే రిక్వెషన్ ఇచ్చేవాళ్ళం ఇది ఇప్పుడు ఆన్లైన్లో ఇవ్వడం. వాళ్ళు కూడా అదేవిధంగా ఆ ప్లాట్ఫామ్ ద్వారానే మనకు సిస్టెన్స్లోకి వాళ్ళు చేసిన ఎంట్రీ అంతా ఇక్కడికి వచ్చేస్తుంది సార్. ఇది కొత్త చట్టాల ప్రకారము ఎన్సీఆర్బీ గైడ్లైన్స్లో చేసిరు సార్. దీంట్లో మనం చేయాల్సింది ఏంటంటే సార్, ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు లింక్ అయి ఉంది ప్రస్తుతానికి అయితే. దీని ద్వారా మనకు డాటా వస్తుంది సార్. మనము సిస్టెన్స్ 2.0లో ఎస్హెచ్ఓ లాగిన్ అయిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ క్లిక్ చేస్తే లాస్ట్ అప్లికేషన్ మెడ్లీపర్ అనేది వస్తుంది. ఇట్లా 4 మాడ్యూల్స్ ఉంటాయి సార్. ఇందులో రుక్కా డాటా అని ఉంటుంది. రుక్కా డాటా అంటే ఏం లేదు సార్, మన పోలీస్ స్టేషన్కు కేసుకు రాకముందే వాళ్ళ హాస్పిటల్కు అడ్మిట్ అయ్యి అక్కడ విక్టిమ్ ఎమ్మెల్సీ కేసు అయితే వాళ్ళు అక్కడ డాటా హాస్పిటల్ వాళ్ళు ఎంట్రీ చేస్తారు సార్. దాని ద్వారా మనకు సంబంధించిన పోలీస్ స్టేషన్కు ఇట్లా వస్తుంది సార్. ఏది కేసు ఐడి, రుక్కా ఐడి, విక్టిమ్ నేము, సో డీటెయిల్స్ అన్నీ వస్తాయి సార్. మనం ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేసి మ్యాప్ టు ఎఫ్ఐఆర్ అంటాం సార్. మ్యాప్ టు ఎఫ్ఐఆర్ అనే క్రైమ్ నెంబరు, మన పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన క్రైమ్ నెంబరు ఒకవేళ మనకు రాకుండా యాక్సిడెంట్ అయ్యి అక్కడే ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత వచ్చి ఎఫ్ఐఆర్ చేయడం జరిగితే ఆ డాటా ఇక్కడికి వస్తుంది. మనం క్రైమ్ నెంబర్కి మ్యాప్ చేయాలి సార్. క్రైమ్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాం, రిమార్క్స్ సబ్మిట్ చేసి చేయగానే ఆ విక్టిమ్ సంబంధిత క్రైమ్లో ఉన్న విక్టిమ్ డీటెయిల్స్ మనకు షో అవుతాయి. సబ్మిట్ కొట్టగానే రుక్కా డాటా ప్రకారం అంటే వాళ్ళ దగ్గరికి ముందే వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని తర్వాత వస్తే ఇక్కడ మనకు షో అవుతుంది సార్. నెక్స్ట్ వచ్చేసి సార్ రిజిస్ట్రేషన్ ఫర్ మెడికల్ లీగల్ రిక్వెస్ట్. ఇది మనము పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత ఇందులో 2 రకాలు సార్. ఎఫ్ఐఆర్ చేయకముందు, ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత. ఎఫ్ఐఆర్ అయిందా లేదా అనేది అడుగుతుంది సార్. ఇక్కడ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ ఎస్ఆర్ను. ఒకవేళ ఎఫ్ఐఆర్ కాకుంటే డైరెక్ట్ ఏం చేయాలి సార్, మనము ఎమ్మెల్సీ టైప్ ఏంటిది, యాక్సిడెంట్ జరిగిందా లేకుంటే మిగతా ఈ ఎంసీ మనం ఇస్తాం కదా సార్, దేని గురించి జరిగింది, సింపుల్ అడ్ గురించి జరిగిందా, ఇట్లా చేసుకొని సబ్మిట్ వస్తుంది సార్. సబ్మిట్ ఇచ్చిన తర్వాత ఏ రోజు వచ్చిండు అతను, ఈరోజు వచ్చిండు అనుకోండి సార్. ఏ రోజు అఫెన్స్ అంటే ఇంజురీ జరిగింది ఆ డేట్ టైం పెట్టుకుంటాం. లేదంటే పొద్దున్నే, ఈరోజు పొద్దున్నే జరిగితే ఆ పొద్దున్నే 6 o'clock అని పెట్టుకున్నాను, పొద్దున్న జరిగింది ఓకే అంటాం. అన్న తర్వాత మనం జీడీ నెంబర్ వేయాలి సార్. ఒకవేళ ఎఫ్ఐఆర్ అయితే మాత్రం ఇక్కడ దీనికి ఎఫ్ఐఆర్ నెంబర్ వస్తుంది. మనము నో అన్నాం అనుకోండి జీడీ నెంబర్ వస్తుంది. జీడీ నెంబర్ వేయాలి. ఎఫ్ఐఆర్ కాకుండా ఉంటే జీడీ డేటు టైం యాడ్ చేసి యాక్సిడెంట్, ఈ ట్రైన్ యాక్సిడెంట్ అయితేనే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదా ఎంక్వైరీ ఆఫీసరా, ఇన్వెస్టిగేషన్ ఆఫీసరా ఎవరుంటే మన సంబంధ పోలీసుగా ఉన్న లిస్ట్ కనబడుతుంది. ఇక్కడ ఇంజూర్డ్ బ్రాట్ టు పిఎస్ ఎవరు తీసుకొచ్చారు, వాళ్ళ ఫ్రెండ్స్ నైబర్స్ తీసుకొచ్చారా, ఇంజూరర్ వచ్చిండా, అదర్స్ వచ్చి పోలీస్ ఆఫీసరా, రిలవెంట్ సెల్ఫా, 108 అంబులెన్స్ తీసుకొచ్చిందా. చేసిన తర్వాత జిల్లాలు సెలెక్ట్ చేసుకుంటే ఆ జిల్లాలో ఉన్న హాస్పిటల్స్ లిస్ట్ ఇక్కడ వస్తుంది సార్. అలా ఏ హాస్పిటల్కి మనం రిఫర్ చేస్తున్నాం. చేసిన తర్వాత స్పెసిఫిక్ రిక్వెషన్ ఏ విధంగా మనం డాటా అడుగుతున్నాం అనేది ఇక్కడ డాటా ఎంట్రీ చేసుకోవాలి. ఎక్స్రే రిక్వైర్డా, ఎస్ఆర్ నో. డిఎన్ఏ టెస్టు, ఎస్ఆర్ నో. మనకు సంబంధిత కేసును బట్టి మనం చేస్తాం కదా సార్. ఇక్కడ మనం ఫిజికల్ డాటా ఎంసీరీ కానీ అవి రాస్తాం కదా సార్ రిక్వెషన్. ఆ రిక్వెషన్ ఇక్కడ అప్లోడ్ చేయాలి సార్. ఇక్కడ అప్లోడ్ చేసి దాన్ని సబ్ చేసుకోవాలి సార్. నెక్స్ట్ బ్రీఫ్ చిన్నగా మనం పర్టికులర్ దానికి సంబంధించిన బ్రీఫ్ ఎంట్రీ చేయాలి సార్. ఇక్కడ ఇంజూరీ ప్లేస్ ఆఫ్ ఇంజూరీ, ఎక్కడ ఇంజూరీ జరిగింది, ఆయనకు చేతికా కాలుకా ఏదైనా జరిగింది మనం ఇంజూరీ ఉంటే ఆ ఇంజూరీ ఇక్కడ మెన్షన్ చేయాలి, డిస్క్రిప్షన్ చేసి ఇక్కడ యాడ్ చేయాలి సార్. నెక్స్ట్ ఆ పర్సన్ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ విక్టిమ్ పేరును నింపేసి యాడ్ చేయాలి సార్. చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అంటాం సార్. సేవ్ అన్న తర్వాత సార్ ఇక్కడ సేవ్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చే ఆప్షన్ సెండ్ టు ఎంఎల్ఆర్ అని వస్తుంది సార్. అప్పుడు మనం సెండ్ టు ఎంఎల్ఆర్ అనేది ఇదంతా చూసుకొని సెండ్ టు ఎంఎల్ఆర్ అని చెప్పేసి ఎంఎల్ఆర్ రిక్వెషన్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది సార్. అదేవిధంగా
నెక్స్ట్ ఇది ఎంసీ గురించి. నెక్స్ట్ పిఎంఈ రిక్వెస్ట్ గురించి. నెక్స్ట్ మనం ఆ ఎంఎల్ఆర్ దాని తర్వాత ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ పోస్ట్ మార్టం రిక్వెస్ట్ పెట్టి ఇక్కడ చూస్ పిఎంఈ రిపీటెడ్ పిఎంఈ దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం సార్. ఎఫ్ఐఆర్ నెంబరు సెలెక్ట్ చేసుకుంటాం. ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న ఎవరు ఐఓనా ఈఓనా ఎవరుంటే వాళ్ళు అది సెలెక్ట్ చేసుకుంటాం. పిఎంఈ రిక్వెషన్ ఎప్పుడు పంపుతున్నాం అనేది చేసుకుంటాం సార్. పోలీస్ ఆఫీసర్ ఎస్కాట్ ఎవరైతే ఎస్కాట్ పోతురు అనేది సెలెక్ట్ చేసుకుంటాం. రిక్వెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్ బై లేడీ డాక్టర్ అయితే ఎస్ అని పెడతాం సార్, లేదంటే నో అని పెడతాము విక్టిమ్ను డిసీజ్ని బట్టి. డేట్ అండ్ టైమ్ ఆఫ్ డెత్ మనం ఇంటిమేషన్ ఇవి డీటెయిల్స్ ఇస్తాం సార్. ఇక్కడ విక్టిమ్ డీటెయిల్స్ మనకు అక్కడ ఇప్పుడు క్రైమ్ నెంబర్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మిస్సింగ్ విమెన్ ఇక్కడ డీటెయిల్స్ వచ్చినాయి. సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ డిస్ప్లే అయితే దాన్ని సెలెక్ట్ చేసుకుంటాం సార్. ఈ ప్రాపర్టీ మనం ఆ డెడ్ బాడీ ఎంబడ ఏం ప్రాపర్టీ చేస్తున్నాం అనేది చేసి యాడ్ చేస్తాం సార్. ఏ హాస్పిటల్ అనేది జిల్లాను సెలెక్ట్ చేసుకోవాలి సార్. జిల్లాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ హాస్పిటల్ సంబంధిత హాస్పిటల్ చేసి మనం ఫిజికల్గా రాసే రిక్వెషన్ ఇక్కడ అప్లోడ్ చేయాలి సార్. తర్వాత సేవ్ అని అంటాం సార్. నెక్స్ట్ వచ్చేసి సేవ్ అన్న తర్వాత సెండ్ టు పిఎంఆర్ అని వస్తుంది సార్. ఈ సెండ్ టు పిఎంఆర్ చేసిన తర్వాత పిఎంఆర్ అప్లోడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. వచ్చిన తర్వాత పిఎంఆర్ సెండ్ టు సక్సెస్ఫుల్ అని మరి సబ్మిట్ చేయాలి. ఇక సెండ్ టు పిఎంఆర్ అన్న తర్వాత సెండ్ టు సక్సెస్ఫుల్ అని వస్తుంది. తర్వాత ఈ విధంగా మనకు వాళ్ళు రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత గెట్ రిపోర్ట్ అని వస్తుంది సార్.